పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విద్యా సంస్థలు హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలు వెళ్లకుండా నిషేధం విధించింది కూటమి సర్కార్. ఈ చీకటి జీవోను నిరసిస్తూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క చీకటి జీవోలను అమల్లోకి చేయడం ద్వారా విద్యార్థి సంఘాలను అణిచివేయాలన్నటువంటి కుట్రలకు తెరలేపుతోంది. ఈ యొక్క అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎదుట అంబేద్కర్ విగ్రహం ముందు తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించి విద్యార్థి విభాగం అధ్యక్షుడు హర్షిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించకుండా చీకటి జీవోలు విడుదల చేస్తుంది, ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా చెప్తున్నాం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మీరు ఈ జీవోని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైతే మా ప్రభుత్వంలో మేము చేశాం, గర్వంగా చెప్పుకుంటాం. నాడు నేడు కార్యక్రమంలో ఎన్నో స్కూళ్లను ఈ రోజు రీఫార్మర్ చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని మేము ఎంతో అభివృద్ధి చేసినాం. అలాంటిది ఈ రోజున మీరు ఎవ్వరూ స్కూళ్లకు పోకూడదు. కనీసం కొన్ని మండలాల్లో, కొన్ని స్కూల్లో, మండల స్కూల్లో అయితే కనీసం వాష్రూమ్స్ లేని పరిస్థితి, హాస్టల్లో అయితే బెడ్లు లేని పరిస్థితి, విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని ఏది ఇవ్వని పరిస్థితి. ఖచ్చితంగా ఈ జీవోని మీరు వెనక్కి తీసుకోవాలి. స్టూడెంట్ సమస్యల తరపున మేము పోరాటానికి నిరంతరం సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేసుకుంటున్నాను. విద్యార్థి సమస్యలు బయటకు రాకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కుట్రలో భాగంగానే చీకటి జీవాలు ఇచ్చిందని అనుకోవచ్చా? నెల కింద జరిగినటువంటి హాస్టల్స్ తనిఖీల్లో ఎన్నో భాగవతాలు బయటపడ్డాయి. వాష్రూమ్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, అసలు ఎక్కడ మినిమం ఫెసిలిటీస్ ఉండవు, దుప్పట్లు ఉండవు, ఆ యొక్క వంటగదుల్లో సరైనటువంటి వసతులు ఉండవు. వారికి ఇవ్వాల్సినటువంటి మెనూ ప్రకారం టిఫిన్ గానీ, భోజనం గానీ ఎటువంటి పరిస్థితులు ఇచ్చేటువంటి పరిస్థితి లేవు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మేము ప్రజల్లోకి తీసుకొస్తున్నాం, ప్రజల్లోకి ఇస్తున్నాం, ఈ యొక్క సోషల్ మీడియాలోనూ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. తూటాలకైనా ఎదురొడుతాం కానీ ఈ యొక్క జీవోలు మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం బలంగా తెలియజేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే విద్యార్థులందరూ కూడా చీకటి హాయంలో దోసేశారు. ఇంతవరకు కూడా ఎక్కడ గానీ విద్యార్థులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవిని వదిలేసి మిగతా శాఖలు పట్టించుకుంటూ మిగతా శాఖల పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కానీ విద్యాశాఖని గాలికి వదిలేశారు. ఈ రోజు ఎవరైతే నారాయణ ఉన్నాడో, అదే విధంగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో, అందుకోసము ఆయన సొంత మంత్రి ఆయన ఒక శాఖలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎడ్యుకేషన్ గాలికి వదిలేశారు. ఈ రోజు చైతన్య నారాయణ చూస్తుంటే విచ్చలవిడితనం అయిపోయి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా కూడా ఈ రోజు ఎక్కడ కానీ నారాయణకి స్పందించడం లేదు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకత్వంలో యొక్క హర్షిత్ రెడ్డి నేతృత్వంలో తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపించారు. ప్రధానంగా విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటాలను చూసి తట్టుకోలేకనే ఈ రోజు కూటమి ప్రభుత్వం చీకటి జీవోలతో ఇబ్బందులు పాటు చేస్తుందని చెప్తున్నారు. దానిలో భాగంగానే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.